అందరికీ నమస్కారము. ఈరోజు ఈ వీడియో ద్వారా దీపారాధన గురించి తెలుసుకుందాము. పూజను దీపారాధనతో ప్రారంభించడము మంగళకరము. పూజ పూర్తి అయ్యేంత వరకు కూడా దీపారాధన వెలుగుతూనే ఉండాలని శాస్త్రం చెబుతున్నది. కార్తీక మాసంలో బ్రాహ్మణుడికి దీపదానము చేయడము ఎంతో పుణ్యప్రదమని కార్తీక పురాణము తెలియజేస్తుంది. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, మూలిక తైలము ఇలా దీపారాధనకు వివిధ రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క అంకె ఒత్తులుగా వెలిగించవలసినటువంటి అవసరం ఉంటుంది. నవగ్రహాలకు తప్ప ఇతర సకల దేవతలకు ఆవు నెయ్యితో దీపారాధన చేయడము శుభకరము. ఆవు నెయ్యితో దేవుడికి కుడి ప్రక్కన బేసి అంకె ఒత్తులతో వెలిగించే దీపాన్ని అఖండ దీపము అంటారు. ఇది తూర్పుకు అభిముఖంగా ఉంచి వెలిగించడం కారణం చేత అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆవు నీటితో నిత్యం దీపారాధన చేస్తే గృహంలో దోషాలు, దారిద్ర్యాలు, అశాంతి పోతాయి. ధన ధాన్య అభివృద్ధి కలుగుతుంది. నువ్వుల నూనెతో దీపారాధన, ఆవు నీటితో చేసే దీపారాధన ఎంతైతే ఫలితం ఉంటుందో దానిలో సగ ఫలితము నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కలుగుతుంది. స్త్రీ శక్తులకు అంటే దుర్గాదేవి, కాళికాదేవి ఇలా ఉగ్ర రూపాలైనటువంటి దేవి దేవతలకు దేవాలయాలలో నిమ్మకాయలతో దీపారాధన చేస్తే సకల కామ్యాలు తీరుతాయి, దుష్టగ్రహ పీడలు పోతాయి. కార్తీక మాసంలో ఉసిరికాయతో దీపారాధన చేయడం కారణంగా శివ, విష్ణువులు, లక్ష్మీదేవి, పార్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది. సకల పాపాలు నాశనం అవుతాయి.